సభను కోరుతా ఉన్నా అధ్యక్ష. డిప్యూటీ సీఎం గారు గౌరవ సభ్యులు మాట్లాడుతూ ఒక నిమిషం సరే, మేము పుస్తకంలో శ్వేతపత్రంలో కొంత సమాచారం ఇచ్చాం, కానీ వారు చెప్పినట్టుగా 24 గంటలు కరెంట్ ఇచ్చామని ఎక్కడ చెప్పలే. అందులో నీతి ఆయోగ్ వాళ్ళు వచ్చి చెప్పారు, ఒక్క నిమిషం ఉండండి, 24 గంటల కరెంట్ అనే 24 గంటలు కరెంట్ ఇచ్చామని చెప్పాము. అందులో 24 గంటలు కరెంట్ ఇచ్చామని అందులో ఏమైనా మెన్షన్ చేశాను నేను? లేదే. మీరు మాట్లాడుతూ స్టార్టింగ్లోనే వినండి, స్టార్టింగ్లోనే మీరు చెప్పారు, ఏదో ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో లేకుండా ఈ రాష్ట్రంలో 24 గంటలు కరెంట్ ఇచ్చింది నీతి ఆయోగ్ గారు సర్టిఫై చేశారు, మేమే ఇచ్చారని మొదటి ఇందాడు చెప్తా ఉన్నారు. నేను సరే సమాధానం చెప్దాంలే అని చెప్పి నేను మాట్లాడేటప్పుడు చెప్దామని కూర్చున్నాను. దయచేసి ఈ రకంగా సభని తప్పుదో పట్టించేటట్టు స్పీకర్ సార్ ఆ గౌరవ సభ్యుడికి చెప్పండి, సభ్యుడికి చెప్పండి, దయచేసి కూర్చోని చెప్పి. ఒక్క నిమిషం సార్, గౌరవ సభ్యులకు చెప్పండి, గౌరవ సభ్యుడికి చెప్పండి, సభ మొదలైనప్పుడు చూస్తూ ఉన్నాను, పదే తన కుర్చీలోంచి లేచి వచ్చి ఇదేదో మార్కెట్లో జనం మీద పడిపోయి దాడి చేయటానికి పోయినట్టుగా వచ్చే కార్యక్రమం చూస్తూ ఉంటే ఇది సభకి శోభనివ్వదు అధ్యక్ష. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. సభలో కొన్ని సాంప్రదాయాలు నిబంధనలు ఉంటాయి. దయచేసి మీరు మాట్లాడే నేను చెప్పేది వినండి. ఇట్లా వచ్చి ఇట్లా రావటం, ఇది సభ గౌరవం తెలియదు సభకి. దయచేసి ఇట్లా ప్రవర్తించబాకండి. చెప్పాలనుకుని చెప్పండి, సమాచారం ఇచ్చాం. మీరు 24 గంటలు కరెంట్ ఇచ్చారని చెప్తున్నారు, మీరు ఇయ్యలేదని చాలా స్పష్టంగా చెప్తున్నాం. అంతేగాని అటవలో లేచి వచ్చి ఉరికొస్తే ఏమైనా భయపడేవాళ్ళు ఎవరు లేరు, ఇక్కడ భయపడరు ఎవరు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా సీనియర్ సభ్యులే, అందరికీ తెలుసు, వాస్తవాలే మాట్లాడుతూ ఉంటారు. దయచేసి సభ్యుని త్వరగా ముగించమని చెప్పండి. ఇప్పటికే చాలా సమయం ఇచ్చాం. వారు చెప్పిన అన్నింటి అంశాలకి నేను మాట్లాడేటప్పుడు సమాధానం చెప్తాను. జగదీశ్వర్ రెడ్డి గారు అధ్యక్ష, ఎందుకో జగదీశ్వర్ రెడ్డి గారు 1 minute. సార్, ఐ వాంట్ టు సెట్ ద రికార్డ్ స్ట్రైట్ సార్. హియర్ సార్, నేను మంత్రి గారు కదా, ఇప్పుడు సగటున సరఫరా గంటలకు సంబంధించి 2023-24లో 19 hours 22 minutes సార్. వినండి సార్, ఇది వినండి సార్. ఇది మీరు అది చూడండి, ఏప్రిల్ టు నవంబర్ అని కిందగా స్లాష్ పెట్టారు. సో దాంట్లో కూడా చూడండి, పీక్ అవర్స్ ఎప్పుడు ఉంటాయి. ఆ పీక్ అవర్స్లో ఐ వుడ్ లైక్ టు సెండ్ దిస్ సార్, మీ దగ్గర కూడా ఉంది. మీ పీక్ అవర్స్లో కనీసం పూర్తి స్థాయిలో 16 hours కూడా ఇవ్వలేదు అధ్యక్ష. దీంట్లో అది కూడా మ్యాప్ పెట్టాం చూడండి అధ్యక్ష, ఈరోజు నేను కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష, ఈరోజు ఈ సగటున యావరేజ్ బిట్వీన్ ఏప్రిల్ టు నవంబర్, ఓన్లీ ఏప్రిల్ టు నవంబర్ మీరు పూర్తి స్థాయిలో ఆన్ యావరేజ్ మొత్తం 10 సంవత్సరాల కాలం పాటు 19 గంటలు ఇచ్చామనే ఒక అభిప్రాయాన్ని మీరు సభ ద్వారా ప్రజలకు చెప్పేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తప్పని చెప్తా ఉన్నాము. ఐ జస్ట్ వాంట్ టు సెట్ ద రికార్డ్ స్ట్రైట్. జగదీశ్వర్ రెడ్డి గారు అధ్యక్ష అన్నారు కూర్చో. అధ్యక్ష, కొంచెం ప్రజలు ఏమనుకుంటారు అనేది కూడా కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారు. మంత్రులు వారు మాట్లాడుతున్న తీరు చూసి ఒక మంత్రికి ఇంకో మంత్రికి సంబంధం లేకుండా యావరేజ్ అంటే ఏంది సార్? వాట్ ఈజ్ యావరేజ్ చెప్పండి ఒకసారి. యావరేజ్ అంటే రోజుకి 24 గంటలే ఉంటుంది అధ్యక్ష. వారు తెలుసుకోవాల్సిన విషయం, రోజుకి 24 గంటలు మాత్రమే ఉంటుంది. 24 గంటలు ఒక రోజు అంటారు ఎప్పుడైనా. రోజుకి 28 గంటలు 30 గంటలు ఉండదు. ఒకరోజు 12 గంటలు ఇచ్చి ఓ రోజు 30 గంటలు ఇస్తే యావరేజ్ 19 వస్తుందేం కానీ ఎన్ని గంటలు రోజుకి ఇస్తే యావరేజ్ 19 అవుతుందో చెప్పాలి లెక్క. వారికి ఎవరికైనా అవగాహన ఉంటే ఈ మంత్రి గారా ఆ మంత్రి గారా ఎవరు చెప్తారో. లేదు అంటే మేము రాసిన శ్వేతపత్రమే అబద్ధమైన విషయం, అవాస్తవాలతో కూడుకున్న శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసిన విషయాన్ని వాళ్ళు ఒప్పుకోవాలని నేను చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష. జగదీశ్వర్ రెడ్డి గారు, మీరు పదే గట్టిగా గొంతు తెరుచుకొని అరిస్తే అబద్ధాలు నిజమైపోవు. మేమేం చెప్తున్నాం, 24 గంటలు ఎక్కడ మెన్షన్ చేయలేదని చెప్పాం.
24 గంటలు నువ్వు పవర్ ఇచ్చినట్టుగా నేను ఎక్కడ మెన్షన్ చేయలేదు. నువ్వు